టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో రేపు బల నిరూపణ జరగనుండడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడింది. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామికి వ్యతిరేకంగా 30 మంది రెబెల్ ఎమ్మెల్యేలు జట్టు కట్టారు. వీరంతా ఇవాళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత గవర్నర్ను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం విజయ్ కు మద్దతుగా గవర్నర్కు లేఖ ఇచ్చే యోచనలో ఉన్నట్లు రెబల్ ఎమ్మెల్యే సివి షణ్ముగం తెలిపారు. డీఎంకే పార్టీతో అన్నాడీఎంకే కలవాలనుకుందని, అందుకే తాము అన్నాడీఎంకే నుంచి బయటకొచ్చి సీఎం విజయ్ కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్టు షణ్ముగం పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు షణ్ముగం ఇంటికి చేరుకుంటున్నారు. We accept the people mandate. The people mandate is for not for TVK. The mandate is for Chief Minister Vijay. That is foremost important. That we have to understand that the mandate is for Vijay to become a Chief Minister. So we respect people mandate. So to respect the people mandate, we wholeheartedly congratulate. First of all, we congratulate Chief Minister Thiru Vijay. And wholeheartedly, we as a AIADMK party and AIADMK legislative party support and extend our support to the TVK government headed by Chief Minister. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి తమిళనాడు అసెంబ్లీలో రేపే బల నిరూపణ జరగనుంది. మరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత గవర్నర్ను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? అమూల్య 13వ తేదీ బల నిరూపణ తమిళనాడు అసెంబ్లీలో జరగబోతుంది. ఇప్పటికే టీవీకేకు పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటించిన తర్వాతనే రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయింది. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ సంచలనం చోటు చేసుకుంది. అందులో టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు తెలిపేందుకు ఏఐడిఎంకే నుంచి తిరుగుబాటు వర్గం మద్దతు ప్రకటించింది. దీంతో సీఎం విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో బలం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి అయినటువంటి షణ్ముగం నేతృత్వంలోని ఏఐడిఎంకే వర్గం అధికారిక టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఏఐడిఎంకే జనరల్ సెక్రటరీ అయినటువంటి పళనిస్వామి డిఎంకే మద్దతుతో సీఎం కావాలని ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో ఈ రోజు టీవీకేకు ఏఐడిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు తెలపడం అనేది ఫ్లోర్ మేనేజ్మెంట్ సమయంలో పూర్తి స్థాయిలో టీవీకేకు మద్దతు బలం చేకూరించే అవకాశాలు కనబడుతున్నాయి. అసెంబ్లీలో త్వరలో జరిగే ఈ ఫ్లోర్ లీడర్ 11వ తేదీ జరిగేటువంటి ఈ ఫ్లోర్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా టీవీకేకి ఇప్పటికీ మద్దతు ఉన్నప్పటికీ ఏఐడిఎంకే మద్దతు మరింత లాభం చేకూర్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టీవీకేకు 107 ఉన్నాయి. కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం 2, 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ కు ఏఐడిఎంకే తిరుగుబాటు వర్గం మద్దతు తెలపడంతో ఫ్లోర్ మేనేజ్మెంట్ చాలా సునాయాసంగా పూర్తి స్థాయి మద్దతుతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పు అని చెప్పుకోవచ్చు. డిఎంకే వ్యతిరేక ఓటు బ్యాంకును కాపాడుకోవాలని భావిస్తున్నటువంటి ఏఐడిఎంకే నేతల్లో ఏఐడిఎంకేలోనే చీలిక రావడం అనేది, అది కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు చీలిక రావడం అనేది ఏఐడిఎంకే ఒక రాజకీయంగా కూడా ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.